శ్రీమన్మహాభారతము 180వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 135వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, రంగస్థలం మీద కర్ణుడి వైపు అర్జునుడు వెడుతూ ఉన్నాడు యుద్ధం చేయటం కోసం. అర్జునుడు తన సోదరులందరితో కలిసి వెడుతూ ఉన్నాడు. దుర్యోధనుడేమో తన సోదరులందరితో కలిసి వచ్చి ధనుస్సును చేతబట్టి ఉన్నటువంటి ఆ కర్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇక అర్జునుడి మీద ప్రేమతోని ఆ దేవేంద్రుడు పైనుండే తన యొక్క దృష్టిని సారిస్తూ ఉన్నాడు. సూర్యుడేమో తన కుమారుడైనటువంటి కర్ణుడి మీద ప్రేమతోని తన దృష్టిని సారిస్తూ ఉన్నాడు. ఇక కర్ణుడు ఉన్న వైపేమో ధృతరాష్ట్రుని కొడుకులంతా వచ్చి నిలబడ్డారు. అర్జునుడు ఉన్న వైపేమో భారద్వాజ, కృపో భీష్మ, యతః పార్థస్తతోభవన్. అర్జునుడి వైపేమో ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, భీష్మ పితామహుడు వచ్చి నిలబడ్డారు. దాంతో ద్విధా రంగ సమభవత్ స్త్రీణాం ద్వైధమజాయత. ఆ రంగస్థలంలోని ప్రేక్షకులు కూడా స్త్రీలతో సహా కర్ణార్జునుల వైపు, కొంతమందేమో కర్ణుడి వైపు, కొంతమందేమో అర్జునుడి వైపు మొగ్గు చూపుతూ ప్రేక్షకులు కూడా రెండుగా చీలిపోయారు. అది చూసి కుంతీదేవి ఆ ఇద్దరిని చూసి, కర్ణుడిని అర్జునుడిని చూసి, కర్ణుడు తన కుమారుడే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించి వెంటనే కుంతీదేవి మూర్ఛపడిపోయింది. అప్పుడు సర్వధర్మవేత్త అయినటువంటి విదురుడు వచ్చి దాసీజనముతో సహా వచ్చి కుంతీదేవి పైన చందన జలాన్ని చిలకరింపచేసి తెప్పరిల్లేటట్టుగా చేశాడు. స్పృహలోనికి వచ్చినటువంటి కుంతి కవచాలను ధరించి యుద్ధానికి సన్నద్ధమై ఉన్నటువంటి తన కొడుకులిద్దరినీ చూసి కంగారు పడుతోంది. కానీ వారిని వారించేటటువంటి ఉపాయమేమీ కుంతీదేవికి తోచటం లేదు. పెద్ద పెద్ద ధనుస్సులను ధరించినటువంటి ఆ ఇద్దరిని చూసి అప్పుడు కృపాచార్యుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు. కర్ణా, నీ ఎదురుగా నిలబడినటువంటి ఆ అర్జునుడు కుంతీ కొడుకు, పాండునందనుడు, కురువంశస్థుడు, నీతో ద్వంద్వయుద్ధము చేస్తాడు. అయితే ఓ కర్ణ, నువ్వు కూడా ఆ రకంగానే నీ తల్లిని, నీ తండ్రిని, నీ కులాన్ని ఈ రాజలోకానికంతటికీ నువ్వు తెలియచేయాలి. నువ్వు ఏ వంశానికి చెందినటువంటి వాడివో చెప్పాలి. అప్పుడు కానీ అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో లేదో నిర్ణయం చేస్తాం. ఎందుకంటే రాజకుమారుడు కులము తక్కువ వారితోని, ఆచారములో తక్కువైనటువంటి వారితోని యుద్ధం చేయరు కర్ణా అని కృపాచార్యులు అనగానే ఆ మాటలు విని ఏవ ముక్తస్య కర్ణస్య వ్రీడావన తమాననం. ఆ కృపాచార్యుడి మాటలు వినేసరికి కర్ణుడి యొక్క ముఖమంతా కూడా సిగ్గుతో వాలిపోయింది. వెంటనే ఇక దుర్యోధనుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు. కృపాచార్య, శాస్త్రానుసారముగా రాజు అవడానికి 3 కారణాలుంటాయి. ఉత్తమ కులములో పుట్టినటువంటి వాడు రాజవ్వచ్చు, శూరుడైనటువంటి వాడు రాజవ్వచ్చు, సేనాధిపతి అయినటువంటి వాడు రాజు అవ్వచ్చు. ఈ 3 రాజులే. అయితే ఈ అర్జునుడు రాజు కాని వానితో యుద్ధము చేయడానికి ఇష్టపడకపోతే
తస్మాత్ ఏషః అంగవిషయే మయా రాజ్యేభిషిచ్యతే. ఇక్కడే ఈ కర్ణుడిని అంగరాజ్యాధిపతిగా నేను అభిషేకిస్తాను కృపాచార్య అంటూ దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.